ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, జీవము గల జీవాధిపతి, సర్వశక్తి కలిగిన దేవ, సర్వాధికారి, సర్వకృపానిధి, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామం కలిగిన దేవ, ఎన్నడైనా మారని మాట తప్పని దేవ, అద్వితీయ దేవ, ఆశ్చర్యకార్యములు జరిగించే దేవ, ఉన్నవాడను అనువాడను అని సెలవిచ్చిన దేవ, అల్ఫా ఒమేగా, మా రక్షణకర్త, మీకు స్తోత్రములు. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రభువా ఆ శ్రేష్టమైనటువంటి కార్యము ద్వారా, కల్వరి శిలువ బలియాగము ద్వారా మా జీవితాలను మీరు రక్షించి విమోచించినందుకు మీకు స్తోత్రాలు. తద్వారా మమ్మల్ని ధన్యులుగా చేసి సారిసారికి మీ పాదములను సమీపించే వారిగా, మీ యొక్క విలువైనటువంటి సొత్తుగా, మీ స్వకీయ సాంపాద్యముగా ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా ప్రభువా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద మాకిచ్చిన ఈ భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్య పట్టణం కొరకాయ మీ పాసందికి రావడానికి అనుగ్రహించిన ఈ ధన్యకర సమయం కొరకాయ మీకే స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మీ వాక్యము ద్వారా మమ్మల్ని పోషిస్తూ, బలపరుస్తూ, మమ్మల్ని దిద్దుతూ, సరిచేస్తూ, నూతనపరుస్తూ, ప్రభువా విపత్కర పరిస్థితులలో సహితము ప్రభువా మీరు మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ వచ్చిన విధానము కొరకాయ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ముందున్న దినాలలో కూడా మీకు ఇష్టముగా, మీకు మహిమకరంగా, మీకు ఖ్యాతిని, ఘనతను, కీర్తిని, ప్రభావమును ఆరోపించేటువంటి ప్రజలముగా మేము జీవించుటకాయ, మిమ్మల్ని మహింపరిచే సాధనాలుగా మేము ఉండగలుగుటకాయ మమ్మల్ని మీరే సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్న మీ దాసుడు, నిమిత్త మాత్రుడు, హద్దుబాట్లు కలిగిన వాడు, బలహీనుడు, నిష్ప్రయోజకమైన దాసుడు, మీ దాసుని మరుగుపరిచి మీ ప్రేల కొరకాయ మీరే వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రజలు ప్రభువా మీ వాక్యము చేత తృప్తిపరచబడి ఈ వాక్యము వారి యొక్క అంతరంగాలలో, వారి యొక్క ఆత్మీయ జీవితాలకు మేలును క్షేమమును కలిగించేదిగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎవరు ఆపదల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, సరైన సమయంలో సరైన వ్యక్తుల దగ్గరకు మీ మాటలను, మీ వాక్యమును చేరవేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, ఈ పరిచయను కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రయాసపడుతున్న బిడ్డలకు మెండైన కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయము. ఇక్కడ దగ్గర నుండి, దూరము నుండి వినుచూ చూస్తూ ప్రభువా మీ వాక్యమును ప్రభువా వారి జీవితాల్లోకి అన్వయించుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. ఎవరైతే ఆదరించబడ్డారో వారిని బట్టి స్తోత్రాలు. ఆదరణ లేకుండా ఉన్నారో వారిని ఆదరించి ధైర్యపరచు. మీ దయల హస్తాలకు అప్పగిస్తూ ఈ సమయం మాకెంతో ఆశీర్వాదకరమైనదిగా చేయమని కోరుకుంటూ, తద్వారా మీ నామానికి అత్యధిక మహిమ కలుగునట్లుగాను, మా ఆత్మీయమైన జీవితాలు క్షేమాభివృద్ధి పొందినట్లుగాను కృప చూపించవలసిందిగా కోరుతూ, నన్ను మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామములో మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మనందరం కలిసి ఒక పాట పాడుకుంటాం. రెండు 257 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకంలో 220వ పాట పాడుకుందాం. 257 సాంగ్ నెంబర్ 257. పాత పుస్తకాల్లో 220వ పాటను పాడుకుంటాం. 220, 257, 220. భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. దైవ ప్రస్తులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే, దైవ
నేరస్తులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే దీవారాత్రులు దేవుడే కాయును మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము శత్రు కొట్టి మమ్ము చుట్టల్ పాతాళము మృంగ చూడల్ శత్రు కోటి మమ్ము చుట్టల్ పాతాళము మృంగ చూడల్ నిత్యుడు యేసు నిత్యము కాయును మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చే మాతోనుండా అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చే మాతోనుండా ఏ ఘడి అయినను విడువాక కాయును మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము బలమైన ప్రభు హస్తములు వలయము వల్లే మమ్ము చుట్టి బలమైన ప్రభు హస్తములు వలయము వల్లే మమ్ము చుట్టి పలు విధములుగా కాపాడు మమ్ము మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము కునుకడు మన దేవుడు ఎన్నడు నిద్రించాడు కునుకడు మన దేవుడు ఎన్నడు నిద్రించాడు కన్ను పాపగమము కాపాడు నేప్పుడు మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచా జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖ
బలపరచా. దేవుడు సంగిన ఈవులనెంచుచు మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. కునుకడు మన దేవుడు ఎన్నడు నిద్రించాడు, కునుకడు మన దేవుడు ఎన్నడు నిద్రించాడు. తను పాపగమము కాపాడునేప్పుడు మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. ఇహ మందు నన్నీ మహిమకు మార్చెడు ప్రభున్, ఇహ మందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభున్. మహిమా పరచి మ్రోకేదమిలలో మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తాం. దేవుని యొక్క వాక్యములో నుండి యాకోబు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 3 చాప్టర్ 5. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలను మనం చదువుతాం. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 17-18 వర్సెస్. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలను మనం కలిసి చదువుకుంటాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. చదవండి భాగాన్ని ప్రభు మన కొరకే దీవించునుగాక. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలను గత కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏలియా భక్తుని యొక్క జీవితాన్ని, జీవిత విధానాన్ని, జీవితం యొక్క గుణ లక్షణాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఏలియా జీవితాన్ని మనం ప్రారంభించి 7 భాగాలు ముగించుకున్నాము. ఈ దినము 8వ భాగాన్ని, ఏలియా జీవితంలో 8వ భాగాన్ని ఈరోజు మనం ధ్యానించే వారమైంటున్నాం. అనేక మంది వారు ఈ యొక్క వర్తమానాలు విని ఆత్మీయముగా ఈ యొక్క వర్తమానాలు మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి, మేమెంతో ప్రోత్సహించబడుతున్నాం, ఈ లాక్డౌన్ దినాల్లో ఈ మాటలు మాకెంతో ప్రోత్సాహకరంగా ఆదరణ కలిగించేవిగా ఉంటున్నవి అని అనేక మంది తెలియజేస్తున్నారు. అందును బట్టి ప్రభువుకు వందనస్తులమై ఉంటున్నాం. ఈ విధంగా మా యొక్క ఆశ, అభిలాష ఏమిటి అనగా, ఈ యొక్క వాక్యము దేవుడు అనుగ్రహించే ఈ తలంపులు సరైన సమయంలో సరైన వ్యక్తులకు చేరాలన్నదే మా యొక్క ఉద్దేశం. దేవుడు సరైన సమయంలో సరైన వర్తమానాన్ని తన ప్రజలకు తీసుకుని వెళ్ళేవాడే ఉంటున్నాడు. ఆ విధంగా అనేక మందిని రక్షించడానికి,
ఆ వర్తమానాలను దేవుడు ఉపయోగించుకునేవాడే ఉంటున్నాడు. అలాగే ఈ విధంగా చెప్పబడే ఈ వర్తమానాల వలన అనేక మంది రక్షణ పొంది, అనేక మంది ఉజ్జీవించబడి, పురుకొల్పబడి, నూతనపరచబడి వారు దేవునికి మహిమార్థంగా జీవించగలిగే వారిగా ఉండాలన్నది మా ఆశ. అందుకొరకై ఈ దేవుణ్ణి బట్టి ఈ యొక్క పరిచయను కొనసాగిస్తుండగా ఈ పరిచయ కొరకై మీ ప్రార్థనలు కోరుతుంటున్నాం. మీరు కూడా మానక తప్పక ఈ పరిచర్యను ప్రభు విజయవంతంగా అనేకులకు ఆశీర్వాద కారణంగా ఈ పరిచర్యను జరిగించే దాని కొరకాయ ప్రభు కృపను అనుగ్రహించినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. ఇంకా ముందున్న దినాలలో అనేకమైన విషయాలను దేవుని యొక్క మహిమార్థమై దేవుడు వెల్లడిపరచినట్లు, దేవుడు గూఢమైన తలంపులు, ఉన్నతమైనటువంటి ఆయన యొక్క ఆలోచనలను దేవుడు వెల్లడిపరచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతుంటున్నాం. తిరిగి రండి, దేవుని యొక్క వాక్యంలోకి మనం వస్తాం. మన వంటి స్వభావం కలిగిన మనుషుడు అని చెప్పాం. బైబిల్ కూడా స్పష్టంగా మెన్షన్ చేసింది ఈ విషయాన్ని. మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అయినను అనే మాట ఎంత ప్రాముఖ్యమైనది. అయితే ఇంత స్వభావం కలిగిన మనుషుడే వర్షింపకునున్నట్లు అతడు ప్రార్థన చేస్తే వర్షం పడలేదు. మరలా ప్రార్థన చేస్తే వర్షం పడింది. ఈ యొక్క గొప్ప కార్యములు ప్రభు పక్షంగా ఈ మనుషుడు చేయగలిగినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగే వారమై ఉంటున్నాం. కాబట్టి ఇలాగూ ఏలియా జీవితం ఎంత అద్భుతమైనదిగా ఉందో గత వారాల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. పోయిన వారంలో కూడా ఒక మాటను మనం ధ్యానం చేసుకున్నాం. రండి, దేవుని వాక్యంలో నుండి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము, 1 Kings chapter 17 verse 8, 8వ వచనాన్ని చదువుకుంటాం. అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. పోయిన వారంలో యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఎన్ని పర్యాయాలు ప్రత్యక్షమైంది, యెహోవా వాక్కు యొక్క విశేషతలేంటి, యెహోవా వాక్కు వలన ఉపయోగాలేంటి. కాబట్టి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమవటం వలన అతని జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి. ఇలాగే మన జీవితాల్లో కూడా దేవుని వాక్కు ప్రత్యక్షం అవ్వాలంటే, దేవుడు కూడా మనకు ప్రత్యక్షం కావాలంటే మనం ఎట్లుండాలి అనే విషయాలను దేవుని వాక్యంలో పరిశీలించిన వారమై ఉంటున్నాం. ఈ దినాన ఒక మాటను మనం ధ్యానం చేస్తాం. అదే మాట అనగా బైబిల్ గ్రంథము నుండి ఆ మాటను మనం చదువుతాం. అదే మాట 8వ వచనంలోనే ఒక మాట వ్రాయబడింది. దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతనే ఊరికి పోయి అచ్చట ఉండుము. సారేపతు అనే ఊరికి వెళ్ళి అక్కడ ఉండు అని ప్రభు సెలవిచ్చినాడు. వాక్కు ప్రత్యక్షమైంది. దేవుని యొక్క వాక్కు స్పష్టముగా ఏలియా జీవితంలో ప్రత్యక్షమైనట్లు మనం చూస్తుంటున్నాం. ప్రత్యక్షమై అచ్చట ఉండు, ఎచ్చట సారేపత్ అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఉండు అంటే దేవుడు ఒక డైరెక్షన్ ఇచ్చినాడు. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నువ్వేం చేయాలి అంటే ఇప్పుడు అక్కడ ఉండు అని ఒక పని కూడా అప్పగించున్నాడు. అదే పని సారేపత్ అనే ఊరికి వెళ్ళు అని. సారేపత్ అనే ఊరికి వెళ్ళి అక్కడ ఉండు. ఎప్పుడైతే కెరీతు వాగు దగ్గర ఉండని చెప్పాడో కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. కెరీతు వాగు ఎండిపోయిన తర్వాత దేవుడు ఏలియాను సారేపత్ అనే ఊరికి వెళ్ళమని సెలవిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాం. వాస్తవముగా గిలాదు నుండి యజ్రెయేలు పట్టణానికి వచ్చాడు ఆహాబు దగ్గరకు ఏలియా. యజ్రెయేలు నుండి ఈ మనుషుని యొక్క ప్రయాణం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే కెరీతు వాగు దగ్గరకు వెళ్ళింది. కెరీతు వాగు దగ్గర నుండి ఇప్పుడు ఈ మనుషుడు, ఈ ఏలియా ప్రవక్త, సారేపతు అనే ఊరికి ప్రయాణమవుతున్నాడు. సారేపత్ అనే ఊరికి వెళ్ళమని ప్రభు సెలవిచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ప్రయాణం చేస్తున్నాడు. గిలాదు నుండి యజ్రెయేలు నుండి కెరీతు నుండి సారేపత్ అనే ఊరికి వెళ్తుంటున్నాడు. ఇప్పుడు సారేపతు అనే ఊరికి ఎందుకు వెళ్ళాలి? సారేపత్ అనే ఊరును గురించి కనుక మనం ధ్యానం చేస్తే అద్భుతమైన దేవుని యొక్క ఉద్దేశాలను మనం గ్రహించే వారమైంటున్నాం. అందుకే ఈరోజు మన ధ్యానము సారేపతు అనే మాటనే ఈరోజు మనం ధ్యానం చేస్తాం. సారేపత్ అనే మాటకు ఏంటి అర్థము, సారేపత్ అనే మాటకు అసలు సందర్భం ఏంటి, దాని యొక్క లక్షణం ఏంటి అనేది మనం చూస్తే, సారేపతు అనే మాట, సారేపత్ అనేటువంటి ఆ పేరుకి అర్థం ఏంటంటే స్మెల్టింగ్ ప్లేస్ అంటే అగ్ని కలిగిన స్థలము లేక కొలిమి అని అర్థము. అగ్ని కలిగిన స్థలము, అగ్ని గల స్థలము లేక
కొలిమి, ఇనుప కొలిమి అంటే అగ్ని కార్ఖానము అని కూడా అనవచ్చు దాన్ని. కార్ఖానము, కత్తులు, సుత్తులు, లేకపోతే శానములు, వీటన్నిటిని తయారు చేయడానికి కార్ఖానములో అగ్నిలో పెట్టి వాటిని సాగా కొట్టి పదును పెట్టేటువంటి స్థలం. కాబట్టి ఈ కార్ఖానము అంటే ఈ ఇనుప వస్తువులన్నీ తయారు చేసే అగ్నిలో వారు కరిగించి తయారు చేసే ఈ స్థలానికి కార్ఖానమని తెలుగులో అని పిలుస్తారు. ఈ యొక్క కొలిమి లేక దేవుని వాక్యంలో మనం చదువుతాం అగ్ని గల స్థలము అని పిలువబడుతుంది. సారేపత్ అంటే అర్థము. ఇక్కడ ప్రభు చక్కగా ప్రశాంతముగా ఎంతో ఆనందంగా కెరీతు వాగు దగ్గర చల్లని గాలులు వీస్తూ ప్రశాంతంగా కెరీతు వాగు దగ్గర గడిపేటువంటి ఈ మనుషుణ్ణి సారేపత్ అనే ఊరికి వెళ్ళమని చెప్పడానికి గల ఆంతర్యం ఏంటి? ఎందుకు సారేపత్తుకు ప్రభు వెళ్ళమంటాడు? సారేపత్తుని గురించిన అసలు విషయం ఏమిటి అంటే అగ్ని కలిగిన స్థలము లేక కొలిమి, కొలిమి, ఇనప కొలిమి. కాబట్టి ఈ యొక్క అగ్ని కలిగిన స్థలము, స్మెల్టింగ్ ప్లేస్, ఈ అగ్ని కలిగినటువంటి స్థలము అనే స్థలానికి అతన్ని వెళ్ళమంటానికి గల కారణం ఏమిటి అంటే చాలా విషయాలు ఇక్కడ మనము ధ్యానించవలసిన వారం అంటున్నాం. ఏంటి ఆ విషయాలు? మొట్టమొదటిదిగా ఆ స్థలము నిజముగా ఆ పేరుకు తగిన అర్థం వచ్చే స్థలమేనా అంటే అవును, అర్థం వచ్చే స్థలమే. అంటే అర్థం ఏంటంటే అగ్ని గల అంటే స్మెల్టింగ్ ప్లేస్ అని రాయబడింది కదా, నిజంగా అది స్మెల్టింగ్ ప్లేసేనా? సారేపత్ అనే ఆ ఊరు, ఆ పేరు అంటే వాస్తవం, పేరుకు అర్థవంతమైనటువంటి స్థలం. ఎట్లా అది ఇనప కొలిమిగా అగ్నిగల స్థలముగా ఆ సారేపత్ అనే పేరు అర్థవంతంగా అది సార్థకం చేసుకుంది ఆ ఊరు అంటే దాని సంగతి నేను మీకు చెప్తున్నాను. రండి దేవుని వాక్యంలో ఉండి. సారేపత్ అనే ఊరు అగ్ని కలిగిన స్థలము అంటే అగ్ని లాంటి పరిస్థితులు ఉన్నటువంటి స్థలముగా దాన్ని మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 16. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 30-31 వచనాలు నేను చదువుతున్నాను. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 16 verse 30 and 31. మొదటి రాజులు 16:31 వచ్చిన. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యద్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొరొక్కుచు నుండెను. కాబట్టి సీదోను పట్టణ సంబంధము అనే మాటను మనం చదివాం. సారేపత్ అనే ఊరు ఎక్కడుంది అంటే 8వ వచనంలో మనం చదివాం. సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అంటే సీదోను పట్టణానికి రాజెవరు? సీదోను పట్టణానికి రాజెవరు అంటే సీదోను పట్టణానికి రాజు యద్బయలు. ఈ యద్బయలు అనేటువంటి వాని యొక్క కుమార్తె యెజబెలు. ఈ యద్బయలు యెజబెలు అనేటువంటి యద్బయలు యొక్క కుమార్తె యెజబెలుందే. ఈ యెజబెలు బయలుదేవతారాధికురాలైనటువంటి యెజబెలును వివాహమాడినాడు. ఎవరు వివాహమాడింది అంటే ఒమ్రీ కుమారుడు. ఎవరి ఒమ్రీ? దుర్మార్గుడైనటువంటి రాజు. ఆ రాజుగారి యొక్క కుమారుడు ఆహాబు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపముల విషయమై సరిపోనట్టుగా భావించిన వాడై ఇంకెక్కువైన పాపము చేసేదాని కొరకాయ యద్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకున్నాడు. యెజబెలును వివాహము చేసుకున్నాడులే. అతడు ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను పూజించాలి. యెహోవాను పూజించకుండా యెజబెలును పెళ్లి చేసుకుని బయలును పూజిస్తూ బయలుకు గుడిని కట్టించి బలిపీఠం కట్టించి అక్కడ ఒక ధ్వజస్తంభాన్ని కూడా నిలబెట్టినాడు ఈ మనుషుడు. రండి 16వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతున్నాను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన యద్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మొరొక్కుచూ నుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతాస్తంభం ఒకటి నిలిపెను. ఆ దేవతాస్తంభం పేరేంటంటే ఆషేరాదేవి అని అర్థము. ఆషేరాదేవి.
కాబట్టి ఆషేరాదేవి అనేటువంటి ఒక స్తంభాన్ని నిలబెట్టాడు. బయలు దేవతకు ఒక మందిరం కట్టించినాడు. బయలు దేవతకు ఒక బలిపీఠం కూడా కట్టించినాడు. బయలు దేవతను పూజిస్తున్నాడు తన భార్య యెజబేలును బట్టి. యెజబేలుకు అమ్ముడైపోయిన వ్యక్తి ఆహాబు. కాబట్టి యెజబేలును పెళ్లి చేసుకుని ఆహాబు బయలుదేవతను పూజిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఏలియా ప్రవక్త ఆహాబు దగ్గరికి వెళ్ళి ఆహాబు ఎదురుగా నిలబడి మొక్కు సూటిగా స్పష్టమైన రీతిలో ఆహాబుని ఎదిరించున్నాడు. నీవు పూజిస్తున్నావే, నీవు పూజించా బయలు వర్షము కాదు కదా, మంచు కూడా నీ దేశం మీద పడనీయదు. నేను ప్రార్థన చేస్తా, నా మాట ప్రకారము గాక రాగల దినాలలో మంచైన వర్షమైనా ఈ దేశం మీద పడదు అని ఖండితముగా ఆజ్ఞాపించిన దైవజనుడు ఏలియా ప్రవక్త. ఇప్పుడు ఏ దైవజనుడైతే ఏ ఆహాబు దగ్గరైతే సవాలుగా ఏ ఆహాబు దగ్గరైతే ధైర్యంగా ప్రకటన చేసినాడో ఆ ఆహాబు యొక్క మామగారి ఊరు దగ్గరికే పంపిస్తున్నాడు ఇప్పుడు ఎవరిని? ఏలియాను. ఈ సీదోను పట్టణము అనేది అతని మామగారి యొక్క రాజ్యము. ఆహాబు యొక్క మామగారైన యద్బయుల యొక్క రాజ్యము. అతడు ఆ దేశానికి, ఆ సీదోను పట్టణానికి రాజు. ఆ సీదోను పట్టణము బయలు దేవతారాధనతో మునిగి తేలిపోయినటువంటి పట్టణం. ఆ దేశము, ఆ పట్టణ రాజ్యము, సీదోను రాజ్యము భయంకరంగా బయలు దేవతారాధనలో మునిగి తేలినటువంటి రాజ్యము. ఆ రాజ్యములో ఒక ఊరికి పంపిస్తున్నాడు. అది కూడా ఏం రాయబడిందో తెలుసా? పట్టణ సంబంధమైన, సీదోను పట్టణ సంబంధమైన సారేపతు. ఉదాహరణకి విశాఖపట్టణం, అది ఒక రాజ్యం అనుకుందాం, అది ఒక సీదోను అనుకుందాం. అనుకుంటే విశాఖపట్నము ఒక సీదోను పట్టణం అనుకుంటే దానికి సంబంధమైన ఊరు అంటే ఉదాహరణకి ఎన్ఏడి తీసుకుంటే సీదోను పట్టణము ఎన్ఏడి కూడా విశాఖపట్నమే. కాబట్టి ఎన్ఏడి జంక్షన్ శాంతినగర్ తీసుకుంటే అది ఒక ఊరు, అది ఒక ప్రాంతం. అలాగే సీదోను పట్టణములో ఒక ప్రాంతము సారేపతి అనేటువంటి ఊరు. ఈ సారేపతి అనే ఊరికి పంపించినాడు. అంటే అర్థమేంటో తెలుసా? ఎవరినైతే శాసించినాడో, ఎవరికైతే ఎదురుగా వెళ్ళి మాట్లాడినాడో, ఎవరికైతే యెహోవా వాక్కుని ధైర్యంగా బోధించినాడో, ఏ రాజ్యానికి, ఏ రాజుకైతే వ్యతిరేకంగా మాట్లాడినాడో, ఇప్పుడు ఆ రాజుగారి యొక్క కోటరీలోకే, ఆ రాజుగారికి సంబంధించిన స్థలములోకి పంపించుట. బయలు దేవతారాధనను వ్యతిరేకించినటువంటి ఏలియా బయలు దేవతారాధన కలిగిన స్థలములోనే ఉంచాలనుకొనుట. ఇది అగ్నిగాక ఏమిటి? ఇది అగ్ని లాంటి పరిస్థితి గాక మరేమిటి? అందుకే ఈ అగ్ని లాంటి పరిస్థితిలోకి ఏలియా ప్రవక్తను దేవుడు పంపిస్తున్నాడు. ఇదేంటి? సారేపతి దగ్గర ఉంటే బాగుండేది కదా, ఈ అగ్ని లాంటి పరిస్థితుల్లోకి దేవుడు తీసుకెళ్తున్నాడు ఏంటి? కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఈ అగ్ని లాంటి సారేపతి అనే ఊరికి పంపిస్తున్నాడు దేవుడు? అంతేకాదు, ఏలియా ప్రవక్త యొక్క జీవితాన్ని కనుక మనం చదివితే, ఏలియా ప్రవక్త యొక్క పరిస్థితి కనుక మనం చదివితే, ఎప్పుడైతే ఆహాబు దగ్గర మాట్లాడాడో, మాట్లాడిన దగ్గర నుండి ఆహాబుకు ఏలియా కనపడలేదు. ఏలియా వెతుకుతూనే ఉన్నాడు, ఆహాబు వెతుకుతూనే ఉన్నాడు, ఏలియాని వెతుకుతూనే ఉన్నాడు. ఎట్లా వెతుకుతున్నాడు? రండి 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్యమొకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుకొనుచు వచ్చిరి. ఎప్పుడైతే ఆ మాట చెప్పి వెళ్ళిపోయినాడో ఏలియా ప్రవక్త, అప్పటి నుండి వెతకటం ప్రారంభించినాడు ఆహాబు. ఎక్కడ దొరుకుతాడు? ఇప్పటి వరకు ఎక్కడ జాడ లేదు. ఏలియా యొక్క జాడ ఎక్కడా కనపడలేదు. ఎందుకంటే దేవుడు భద్రంగా దాచిపెట్టినాడు. ఎక్కడ దాచిపెట్టాడు? సారేపతి అనే కెరీతు అనే వాగు దగ్గర దాచిపెట్టినాడు. ఇప్పుడు దాచిపెట్టినటువంటి ఈ యొక్క ఏలియా ప్రవక్తని ఇప్పుడు దేవుడు మళ్ళా దాచిపెట్టాలి. ఎప్పుడు దాకా దాచిపెట్టాలి? దేవుని యొక్క ఉద్దేశం నెరవేరేంత వరకు దాచిపెట్టాలి. అందుకే ఇప్పుడు ఎక్కడ తీసుకువెళ్ళాలి? మనిషిని ఎక్కడ తీసుకువెళ్ళాలి? అందుకే దేవుడు ఇప్పుడు అక్కడికి తీసుకువెళ్తున్నాడు. ఎక్కడ తీసుకువెళ్తున్నాడు? ఎక్కడైతే దొరికిపోతాడో అక్కడికే తీసుకువెళ్తున్నాడు. ఎక్కడైతే పట్టుబడతాడో అక్కడికే తీసుకువెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? సీదోను పట్టణము వాళ్ళ మామగారి ఊరు, మామగారి రాజ్యం. మామగారి రాజ్యంలోకి దూతలను పంపలేదా? లేకపోతే తూరు పక్కనే తూరు రాజ్యం ఉంది. తూరు సీదోనులు పక్కపక్క రాజ్యాలే, పక్కపక్క పట్టణాలే. సీదోనుకు పంపించినటువంటి ఈ దూతలు తూరుకు కూడా వెళ్ళి ఉండవచ్చు.
ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి ఉండవచ్చు. వెళ్ళి వాళ్ళందరూ కూడా వెతికుండొచ్చు, దూతలు కాపలా పెట్టి ఉండొచ్చు. అంతేకాదు ఈ దినాల్లో ఎవరైనా ఒక వ్యక్తి, గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే పలానా వ్యక్తిని పట్టుకోండి, అతన్ని పట్టుకుంటే ఇన్ని లక్షలు మీకు బహుమానం ఇస్తాము అని ఈ దినాల్లో చాటిస్తారు. అలాగే ఆహాబు కూడా ఏలియా ప్రవక్త విషయంలో అతన్ని పట్టుకునే దాని కొరకు చాలా చాలా కుతూహలం కలిగి వెంబడించేవాడే ఉంటున్నాడు. ఇలా వెంబడించే పరిస్థితులలో దేవుడు ఏలియా ప్రవక్తను సారెపత్ అనే ఊరికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు సారెపత్ అనే ఊరికి వెళ్తే మరి ఏలియా దొరికిపోతాడా, దొరకడా? ఏలియా పట్టబడిపోతాడా? ఏలియా అందరికీ చిక్కిపోతాడా అంటే దేవుడు చిక్కించేవాడు కాదు, భద్రపరిచేవాడు దేవుడు. అందుకే ఏలియా ప్రవక్తను పంపించినాడు సారెపత్ అనే ఊరికి. అంటే ఇప్పుడు ఏలియా ప్రవక్త కూడా ఇలా అనాలి, ప్రభువా ఇదేంటి ఈ సారెపత్ అనే ఊరికి పంపిస్తావు? అక్కడ విధవరాలు కాదులే, విధవరాలైనా కాకులే పోషించినప్పుడు విధవరాలు పోషించడం పెద్ద సమస్య ఉందిలే, విధవరాల సంగతి నేను కాదు, కానీ విధవరాల గురించి నేను అనుమానించట్లేదు. కానీ సారెపత్ అనే ఊరు బయలుదేవతారాధనకు పేరు మోసినటువంటి ఊరు. సీదోను పట్టణం అనేది బయలుదేవతలకు పుట్టిన స్థలము. కాబట్టి ఇలాంటి స్థలములోకి నన్ను ఎలా పంపిస్తావు నీవు? నేను బయలుదేవతలకు వ్యతిరేకంగా కదా నేను మాట్లాడింది. అలా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మధ్యకు నన్ను వెళ్ళమంటావే, ఇది ఎలా అని ఏలియా ప్రశ్నిస్తే, ఇలాంటి పరిస్థితుల మధ్యకు వెళ్ళడము ఏలియా జీవితంలో అది అగ్ని లాంటి పరిస్థితి. అందుకే మొట్టమొదటిగా సారెపత్ అనేటువంటి ప్రదేశము అగ్ని గల స్థలము, మెల్టింగ్ ప్లేస్, అగ్ని గల ప్రదేశం. అది నిజముగా ఏలియా జీవితంలో అగ్ని లాంటి పరిస్థితి. అది ఆ పరిస్థితికి ఏలియాను దేవుడు తీసుకెళ్తున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. వెళ్ళినప్పుడు ఆ మనుషుడు అక్కడికి వెళ్ళినట్లు మనం గమనిస్తాం. కాబట్టి మొట్టమొదటి స్థలము సారెపత్ అనేది మనకేమి నేర్పిస్తుందంటే క్లిష్టమైన పరిస్థితి కలిగిన స్థలం, అగ్ని లాంటి పరిస్థితి కలిగినటువంటి స్థలము అని ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. అందుకే ఇందాక ఒక మాట చెప్పాను, సారెపత్ అంటే అగ్ని కలిగిన కొలిమి, కంసాలి అగ్ని అనేటువంటి మాటలు దాని అర్థం. ఇలాంటి అర్థవంతమైనటువంటి సార్థకత కలిగినటువంటి ఊరు ఏదన్నా ఉందంటే ఆ ఊరు పేరే సారెపత్. ఈ సారెపత్తులో దేవుడు ఏలియాను పోషించుట ప్రారంభించినాడు. ఎట్లా పోషించినాడు అనే తర్వాత ధ్యానాల్లో మనం ధ్యానం చేస్తాం. అయితే ఇప్పుడు సారెపత్ అనే ఊరికి ప్రభు పంపుట్లో గల ఉద్దేశం ఏమిటి? సారెపత్ అంటే ఒకటి అగ్ని కలిగిన స్థలము, అగ్ని గల స్థలము అంటే క్లిష్ట పరిస్థితులు కలిగిన స్థలము ఏలియా జీవితానికి. అది రెండు, సారెపత్ అనేది రెండవ స్థలముగా దాన్ని మనం ఏం చూడగలమంటే ఏలియా జీవితంలో అక్కడ శ్రేష్టమైనటువంటి పరిస్థితి జరిగింది. ఎప్పుడైతే ఏలియా ప్రవక్త అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏలియా ప్రవక్త వెళ్ళి సారెపత్ విధవరాలను కనుగొని, అమ్మా నాకు నీవు కొంచెము నీళ్లు తీసుకురా, అప్పము తీసుకురా అంటే వాళ్ళు యెహోవా భక్తులు కాదు, యెహోవాను ఆరాధించేవాళ్ళు కాదు, వాళ్ళు బయలుదేవతను ఆరాధించేవాళ్ళు. ఈ బయలుదేవతను ఆరాధించేటువంటి ఈ ప్రజలు ఇప్పుడు ఏలియాను పోషిస్తారా? ఏలియా చెప్పిన మాటకి లోబడతారా? దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, నా మాట విని మొట్టమొదట ఒక అప్పం తీసుకురమ్మా అంటే ఆమె వింటదా? అసలే చావు బతుకుల మీద ఉన్నారు వాళ్ళు. ఇంకా పుల్లలేరుకొని రొట్టెలు కాల్చుకొని తిని చచ్చిపోదామనుకున్న పరిస్థితుల్లో ఉన్నవారు ఇప్పుడు ఈ దైవజనుడు ఏలియా ప్రవక్త చెప్పిన మాట వాళ్ళు వింటారా? ఇది కష్టతరమైనటువంటి పరిస్థితి. కానీ ఈ కష్టతరమైన పరిస్థితి కలిగిన స్థలానికి ఏలియాను పంపించట్లో గల రెండవ ఉద్దేశం ఏమిటంటే రెండవ పరిస్థితిని మనం గమనిస్తాం. ఏంటది? అగ్ని గల స్థలములో దేవుడు ఏలియాను ఏం చేస్తున్నాడో తెలుసా? పరీక్షిస్తున్నాడు. టెస్టింగ్ ప్లేస్. రెండవదిగా సారెపతు అనగా అర్థం ఏమిటంటే ఏ టెస్టింగ్ ప్లేస్ అంటే పరీక్షించే స్థలము. ఇప్పుడు ఏలియా ప్రవక్త కర్మేలు పర్వతము దగ్గర అగ్నిని కురిపించి బలిని అర్పించి యెహోవాయే దేవుడిని చాటించాలంటే మొట్టమొదట ఇతడు పరీక్షించబడితేనే ఆ ఘనమైన కార్యం ఆ మనుషుడు చేయగలుగుతాడు. అందుకే మొట్టమొదటి ఇతడు ఏం చేయబడాలంటే పరీక్షించబడాలి. ఎట్లా పరీక్షించబడాలి? ఏ విధంగా పరీక్షించబడ్డాడు? అవును, మనల్ని కూడా పరీక్షించటానికి అగ్ని పరీక్షిస్తుంది మనల్ని. అగ్ని ద్వారా మనం పరీక్షించబడతామని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. రండి దేవుని వాక్యంలో నుండి
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము నేను చదువుతున్నాను. 11, 12, 13 వచనాలు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే ఏం చేయును, పరీక్షించును. అగ్ని కలిగిన స్థలానికి తీసుకువెళ్ళట్లో గల రెండవ ఆంతర్యం ఏమిటి అంటే పరీక్షించే దాని కొరకాయ. ఏలియా భక్తుని జీవితాన్ని దేవుడు పరీక్షించడానికి ఆ స్థలానికి వెళ్ళాడు. సారెపతనేదే కెరీతనే వాగు దగ్గర పరీక్షించింది చాలేదా? కెరీతనే వాగు దగ్గర దేవుడు పరీక్షించలేదా అంటే, కెరీతనే వాగు దగ్గర భద్రపరిచినాడు, కెరీతనే వాగు దగ్గర ప్రొటెక్ట్ చేసినాడు, కెరీతనే వాగు దగ్గర తన యొక్క జీవితాన్ని చక్కగా పోషించినాడు. ఇప్పుడు పరీక్షించబడాలి. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వాళ్ళను ఫస్ట్ పోషించబడ్డారు. వాళ్ళు దేని చేత పోషించబడ్డారు? రాజు తినే ఆహారము, రాజు తాగే ద్రాక్షారసము చేత బానిసలుగా రాజవంశంలో పుట్టిన, సకల విద్యా ప్రావీణ్యత కలిగిన, ఏ లోపము లేనటువంటి అందమైన రూపము కలిగినటువంటి వారిని తీసుకొచ్చి ఫస్ట్ పోషించినాడు. పోషించిన తర్వాత వాళ్ళు పరీక్షలోకి తీసుకురాబడ్డారు. వాళ్ళు పరీక్షించబడ్డప్పుడు షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వీరు వారందరికంటే 10 అంతలా ఎవరైనారు? శ్రేష్ఠులైపోయినారు. ఫస్ట్ పోషించబడాలి, తర్వాత పరీక్షించబడాలి. అలాగే ఈ దేవుడు కెరీతు దగ్గర చక్కగా పోషించి సంరక్షించాడు. ఇప్పుడు సారెపత్ అనే స్థలంలో పరీక్షిస్తుంటున్నాడు. ఈ మనుషుడు అక్కడికి వెళ్తాడా? ఈ మనుషుడు ఆ విధవరాల దగ్గర నిలబడతాడా? కాబట్టి మనుషుడు అక్కడ నిలబడగలడా అని దేవుడు పరీక్షించే దాని కొరకాయ వెళ్ళమన్నాడు. ప్రభువా, నువ్వు కాకులతో పెట్టావు, నేను కాదనకుండా తిన్నా. కెరీతు వాగు దగ్గర నీళ్లు తాగా, ఎంతో హాయిగా ఉన్నా. ఇప్పుడు సారెపత నేను పోను ప్రభువా అంటాడేమో. అక్కడ వరకైతే ఓకే, ఇక్కడైతే నేను పోనేమో. కానీ మనుషుడు అలా కాదు. బైబిల్లో రాయబడింది ఒక మాట. ఏ మాట? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, 1 Kings chapter 17, 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. 10వ వచనాన్ని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా. ఎక్కడికి పోయినాడు? సారెపతనే పట్టణానికి వెళ్ళాడు. సారెపతనే పట్టణానికి వెళ్ళి అతడు లేచి సారెపతనే పట్టణమునకు పోయి అని రాయబడింది. అంటే ఏ మాత్రము సారెపత్ అనే ఊరు బయలుదేవత ఆరాధనకు ప్రసిద్ధి చెందింది. సీదోను పట్టణ సంబంధమైనది. ఆహాబు అనే వాని యొక్క, ఆ రాజు యొక్క మామగారి యొక్క పట్టణమది. ఆ పట్టణానికి చెందినటువంటి ఊరికి నిలబడినాడేంటని భయపడలేదు. అగ్ని లాంటి స్థలమని తెలిసిన, తనకు క్లిష్టమైన స్థలమని అనిపించిన ఆ మనుషుడు భయపడకుండా ధైర్యంగా విధేయత చూపి వెళ్ళాడు అక్కడికి. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే టెస్ట్ అనేది జరుగుతుందో, టెస్ట్ అనేది దేని ద్వారా జరుగుతుందంటే అగ్ని ద్వారా. వాని పని దేని వలన తెలుస్తుంది? అగ్ని వలన బయలుపరచబడుతుంది. అది నిలబడుతుందా? అగ్ని వలన నిలబడుతుందా? లేకపోతే అగ్ని వలన ఏమవుతుంది? కాలిపోతుందా? నీ పని, నా పని కూడా ఒక దినం అలాగే పరీక్షలు నిలబడబోతుంది. మనం చేసిన పరిచర్య పరీక్షలు నిలబడబోతుంది. మనం చేసినటువంటి ధర్మకార్యాలు, మనం చేసినటువంటి భక్తి జీవితం ఒక దినాన పరీక్షలు నిలబడబోతుంది. ఆ పరీక్షలో నిలబడిన తర్వాత అది కనబడితే, కాలిపోకుండా నిలబడితే నీ పనికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. అందుకే అగ్ని పరీక్షను చూపిస్తుంది. అందుకే నేను అంటాను, సారెపత్ అనేది రెండవదిగా పరీక్షించే స్థలము అనేది మనకు అర్థమవుతుంది. పరీక్షించబడితే ఏమవుద్ది? మన జీవితాలకి ఎంతో మేలవుద్ది. రండి దేవుని వాక్యంలో ఉండి పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీకు మెప్పును ఘనతను మహిమయు కలుగుటకు ఏమవుతుంది? ఏం పరీక్షించబడుతుంది? విశ్వాసం పరీక్షించబడుతుంది. ఏలియా భక్తుల్లో ఉన్నటువంటి విశ్వాసం, ఏలియా భక్తుని విశ్వాసమే కాదు, మన విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. పరీక్షించబడినప్పుడు మెప్పు మహిమ ఘనత కలగటానికి కారణమవుతుంది. నశించిపోయే మస్టు పట్టిన బంగారము, మస్టు కొట్టుకుపోయినటువంటి బంగారాన్ని తీసుకువెళ్ళి అగ్నిలో వేస్తే ఏమవుతుంది? అది ప్రకాశిస్తుంది, శుద్ధి చేయబడుతుంది. అది ప్రకాశించేదిగా ఉంటుంది. అలాగూ నశించిపోయే సువర్ణానికి ఉండేటువంటి ఆ శ్రేష్టమైన ఆ సువర్ణమును అగ్ని ఏ విధంగా ప్రశస్తమైనదిగా బంగారముగా చేస్తుందో, అలాగే మన విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించినప్పుడు మనము మహిమ ఘనత ఇవి కలగటానికి మహిమయు, తర్వాత ఏంటి? 1:7 యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. కాబట్టి ఈ పరీక్షలో నిలబడినప్పుడు మన విశ్వాసము మహిమ తీసుకొచ్చే వారంగా ఉంటాం, ఘనత కలిగే వారంగా ఉంటాం, మెప్పు కలిగే వారమై ఉంటున్నాం. అవును, ఈ సారెపతి అనే స్థలంలో పరీక్షించబడిన కారణాన ఆనాడు ఆ కర్మేలు పర్వతం దగ్గర మహిమగల కార్యాన్ని, శ్రేష్టమైన గొప్ప కార్యాన్ని జరిగించడానికి కారణమైంది. అద్భుతమైన కార్యాన్ని ఆ కర్మేలు పర్వతం దగ్గర జరిగించి యెహోవాయే దేవుడని వారి మనోనేత్రాలు వెలిగించిన గొప్ప కార్యము ఆ స్థలంలో జరిగించినట్లు మనం చూస్తాం. అందుకే మనము కూడా పరీక్షించబడే పరిస్థితి ఉంది. ఏలియా ప్రవక్తను పరీక్షించే దాని కొరకాయ ఆ స్థలానికి తీసుకుని వెళ్ళాడు. మనల్ని కూడా అనేక పర్యాయాలు కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని పరీక్షించేవాడే ఉంటున్నాడు. ఈ పరీక్షలో మనం నిలబడవలసిన వారమై ఉంటున్నాం. నిలబడాలంటే విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. ఏలియా భక్తుల్లో ఉన్న విశ్వాసం ఏమిటి అంటే, అద్భుతంగా ఈ కాకుల చేత పోషించిన ఆ దేవుడు సారెపతి అనే ఊరిలో కూడా నన్ను పోషిస్తాడు, సారెపతి అనే ఊరిలో కూడా నన్ను భద్రపరుస్తాడు. తన కార్యమును జరిగించేంత వరకు దేవుడు నన్ను విడవడు. అద్భుతంగా దేవుడు నా పక్షంగా పనిచేస్తాడు అనే విశ్వాసముతో ఆ మనుషుడు వెళ్ళాడు, పరీక్షలో నిలిచినాడు. అందుకే పట్టణమునకు వెళ్ళి అతడు లేచి సారెపతి అనే పట్టణమునకు పోయి అనే మాటను మనం చూస్తాం. ఈ పరీక్షలో నిలబడ్డాడు కనుకనే ఆ పట్టణానికి వెళ్ళి ధైర్యంగా సారెపతి విధవరాలతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం గమనిస్తాం. తిరిగి సారెపతి అనే ఈ స్థలము మూడవదిగా ఏం చూపిస్తుంది? ఒకటి, స్మెల్టింగ్ ప్లేస్ అంటే అగ్ని కలిగిన స్థలం. 2, ఏం చూపిస్తుంది? ఏ టెస్టింగ్ ప్లేస్. అతని యొక్క విశ్వాసం, అతని నమ్మకం, అతని భక్తి జీవితము ఏం చేయబడింది? సారెపతికి పంపుట ద్వారా పరీక్షించబడింది. దట్ ఈస్ ద టెస్టింగ్ ప్లేస్. తిరిగి మూడవదిగా ఆ స్థలం పేరేమనుకోవాలి? సారెపతి మూడవదిగా ఏ అనుభవాన్ని చూపిస్తుంది? మూడవదిగా దేవుని వాక్యంలో నుండి మనం చదువుతాం. ఏంటి ఆ ప్రదేశము అంటే, ఇక్కడ కొంత వివరణ నేను మీకు ఇచ్చి ఆ ప్రదేశం పేరు నేను మీకు చెప్తాను. ఏంటి ఆ ఉదాహరణ, వివరణ ఏమిటి అనగా, దేవుడు ఏ పనైనా చేసేటప్పుడు భవిష్యత్తులో అతడు పని చేయబోతున్నాడు అంటే ఆ పనికి ముందుగానే దేవుడు ఇక్కడ అతన్ని ట్రైన్ చేస్తాడు. ట్రైనింగ్ అంటారు. ట్రైనింగ్ ఇస్తాడు ముందే ట్రైనింగ్ ఇస్తాడు. ఎట్లా ట్రైనింగ్ ఇస్తాడు? ఉదాహరణకి ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. మోషే ప్రవక్తను మనం తీసుకుందాం. మోషే దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి పంపించే ముందు దేవుడు ఏం చేసినాడో తెలుసా? పొదలో ప్రత్యక్షమైనాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? పొదలో ప్రత్యక్షమైనాడు. ఎందుకు పొదలో ప్రత్యక్షమైనాడు అంటే, ఏ పొదలో ప్రత్యక్షమై అగ్ని ద్వారా ప్రత్యక్షమైనాడు. ఎందుకు అగ్ని ద్వారా ప్రత్యక్షమవ్వాలి? ఏదో రకంగా అబ్రహాముకు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గలవాడును, అబ్రహామా భయపడకు, నీ బహుమానం నీ కేడము అత్యధికమవునని అలా చెప్పొచ్చు కదా. లేకపోతే దేవుడు యాకోబుకు ప్రత్యక్షమైనప్పుడు నిచ్చెన మీద నుండి ఇదిగో నేనే అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని తోడే ఉన్నానని అలా ప్రత్యక్షం కావచ్చు కదా. కానీ మోషే దగ్గరికి వచ్చేసరికి డిఫరెంట్గా దేవుడు ప్రత్యక్షమైనాడు. ఏంటా డిఫరెంట్ అంటే, అప్పటి వరకు 40 సంవత్సరాల కాలం హోరేబు పర్వతం దగ్గర గొర్రెలు మేపుతున్నాడు. 40 సంవత్సరాలు ఆ పర్వతం యొక్క ప్రదేశం, ఏ పొద, ఏ పుట్ట, ఏ గుట్ట, ఏ దిబ్బ, ఏ లోయ, ఏ గుంట, ఏదో సమస్తము మోషేకి బాగా తెలిసినటువంటి ఆ మోషే అనుకోకుండా అకస్మాత్తుగా ఒక పచ్చని పొద మండుతుంది. పొదలు మండటం ఎక్కడైనా మనం చూస్తాం. అడవిలో
మండుతుంది. కానీ విశేషం ఏంటంటే అది కాలిపోవట్లేదు. ఎందుకు కాలిపోవట్లేదు ఎందుకు కాలిపోవట్లేదు? అది కాలిపోకుండా ఉండటానికి గల కారణం ఏంటి? అదే వింత కలిగించింది ఆ మనిషి. ఏంటబ్బా ఈ పొద మండుతుంది కానీ ఇది కాలిపోవట్లేదు ఏంటబ్బా అని ఆ మనిషి అటువైపుగా వెళ్ళి చూద్దాము అనుకున్నాడు. అంటే ఈ పక్కన ఎలా జరుగుతుందో అటువైపు కూడా ఎలా జరుగుతుందో అసలు ఏంటో చూద్దామని కుతూహలము ప్రతి వారిలో ఉంటుంది. క్యూరియాసిటీ ఇది ప్రతి వారిలో ఉంటుంది. అదే ఆ యొక్క కుతూహలం అనేది ఆ మనిషిని అలా తీసుకువెళ్తా ఉంటే ఒక స్వరం వినబడుతుంది. మోషే మోషే నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం, నీ పాదములను చెప్పును. ఇంకా ఆశ్చర్యము, పొద మండుట అది కాలిపోకుండుట ఆశ్చర్యమైతే అందులో ఒక స్వరం వినబడుట ఇంకెంత ఆశ్చర్యము. మాట్లాడుతున్నాడు దేవుడు. నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను మీకు. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇలా పొదలో ప్రత్యక్షం అవ్వటం ఎందుకు ఆయనకి? ఇలా పొదలో అగ్ని మూలముగా ప్రత్యక్షం అవ్వటం ఎందుకంట? దేనికంట అంటే, నేను ఇలా అనుకుంటాను అప్పుడప్పుడు ఏమని, మోషే ఐగుప్తు దేశం నుండే పారిపోయి వచ్చినాడు. ఐగుప్తు దేశంలో తన ప్రజలు ఎంత బాధలు పడుతున్నారో మోషేకి తెలుసు. మోషే తన ప్రజలు బాధపడుతున్నారనే సంగతి ఎట్లా తెలుసు అంటారు మీరు అనొచ్చు. మీరు కారణం ఏంటంటే, ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు పోట్లాడుకుంటుంటే ఐగుప్తీయుడిని చంపేసి ఇసుకలో పాతిపెట్టాడు. తర్వాత ఇద్దరు హెబ్రీలు పోట్లాడుకుంటుంటే, ఒరే మనం సహోదరులు అంటే ఇతడు హెబ్రీయుడు వాళ్ళు నా సహోదరులు అనే సంగతి ఎవరికి తెలుసు? మోషేకి తెలుసు. కాబట్టి మోషే వాళ్ళు నా ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు అని ఆ కష్టాలను ఐగుప్తు దేశం నుండే చూచాడు. చూచిన తర్వాత ఆ ప్రజలను విడిపించడం ఎట్లా? అయితే పారిపోయి వచ్చినాడు మిద్యాన్ దేశానికి. 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు తన భార్య పిల్లలతో అట్లనే ఉండిపోయినాడా? ఇంకేమన్నా చేసి ఉంటాడా? గొర్రెలు మేపాడులే. గొర్రెలు మేపుతూ ఇంకేమైనా చేశాడా అంటే ఒకటి చేసి ఉంటాడని నేను అనుకుంటాను. ఏంటది అంటే, తను గొర్రెలను మేపుతూ సమయం దొరికినప్పుడల్లా దేవునికి ప్రార్థన చేసి ఉండేవాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ప్రార్థన చేసింది, మొరపెట్టింది దేవుడే చెప్పాడు. ఇశ్రాయేలీల యొక్క మొర ఏమైంది? నేను విన్నాను, వాళ్ళ మూలుగును నేను చూచాను అని దేవుడు సెలవిచ్చినాడు. వాళ్ళు మూలుగులు, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ బాధ, వాళ్ళ వెట్టి చాకిరి, వాళ్ళ ప్రాణం విసికిన సంగతి ఇదంతా కన్నులారా చూచినటువంటి మోషే తన తల్లి, తన తండ్రి, తన అన్న, తన యొక్క అక్క, ఇంకా మిగతా బంధువులందరూ వెట్టి చాకిరి బానిసత్వంలో ఉన్నారు. నేనైతే హాయిగా గొర్రెలు మేపుకుంటున్నా, భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నా, వాళ్ళేమో అక్కడ వెట్టి చాకిరితో ఉన్నారని ఒక్కరోజు కూడా ప్రార్థన చేసి ఉండడా? ఒక్కరోజు కూడా ప్రార్థన చేసి ఉండడా? దేవునికి మొరపెట్టి ఉండడా? ఎందుకు మొరపెట్టాడు? బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏమని? ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో ఎవరుండెను? సమూయేలుండెను. ఎవరు ఈయన? మోషే యాజకుడు. ఈ మోషే దేవునికి ప్రార్థన చేసినాడు. సమయం దొరికినప్పుడల్లా, ప్రభువా నా ప్రజలు, నా స్వజనులు, నా జాతి ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు ప్రభువా, వారిని విడిపించవా? ఈ భారము కలిగి ఉన్న ఈ మనిషికి భారము కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు తెలుసా? పొదలో ప్రత్యక్షమయ్యాడు, మంటల్లో ప్రత్యక్షమైనాడు. ఎందుకు మంట? ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మోషే నీటిలో నుండి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? తన ప్రజలను నీళ్ళల్లో నుండి బయటికి తీసుకువెళ్ళటానికి. మోషేకి దేవుడు పొదలో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు తెలుసా? అగ్ని మూలముగా దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు తెలుసా? అగ్ని ఇనప కొలిమేలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయడానికి? బయటికి తీసుకురావడానికి ప్రత్యక్షమైనాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలను అగ్ని ఇనప కొలిమనే స్థలంలో నుండి బయటికి తీసుకురావాలంటే ఇక్కడ ట్రైనింగ్ అవ్వాలి. ఎక్కడా? పొద దగ్గర ట్రైనింగ్ అవ్వాలి. దట్ ఈస్ ద ట్రైనింగ్ ప్లేస్. ఏది ట్రైనింగ్ ప్లేస్? సారెపత్ అనేది ట్రైనింగ్ ప్లేస్. మోషే అగ్ని మూలముగా దేవుడు మోషేకి ప్రత్యక్షం అవడానికి కారణం, అగ్ని కలిగిన పరిస్థితులలో ఉన్న ఇశ్రాయేలీలను, ఎనప కొలిమి అని పిలువబడే స్థలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను బయటికి తీసుకురావాలంటే ఇక్కడ ట్రైనింగ్ అవ్వాలి, ఇక్కడ తర్ఫీదు పొందాలి. తర్ఫీద్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ తర్ఫీద్ అనేది ఇక్కడ ఇచ్చినాడు దేవుడు. అక్కడి నుండి ఆ మనుషులను బయటికి తీసుకొచ్చినాడు. అదే ట్రైనింగ్ ఇచ్చినాడు దేవుడు ఎవరికి? ఏలియా ప్రవక్తకు అదే ట్రైనింగ్ ఇచ్చినాడు. ఏంటా ట్రైనింగ్ అంటే, సారెపత్ అనే అగ్ని కలిగిన స్థలానికి దేవుడు తీసుకువెళ్ళాడు.
ఆ అగ్ని కలిగిన క్లిష్టమైన పరిస్థితిని తీసుకెళ్ళి రేపొద్దున ఆకాశం నుండి ఏం కురిపించాలా మనుషుడు? అగ్నిని కురిపించాలి. అక్కడ అగ్ని కురవాలంటే ముందు ఇతను అగ్ని పరిస్థితులు గుండా వెళ్ళాలి మనుషుడు. అందుకే అగ్ని కలిగిన సారేపతి అనే స్థలంలోకి తీసుకొచ్చాడు. ఇక్కడికి వస్తే కానీ అక్కడ ఏం కురిపిస్తాడు? అగ్నిని కురిపిస్తాడు. అందుకే ఏలియా ప్రవక్తకు నేను ఒక పేరు పెట్టాను. ఏం పేరో తెలుసా? అగ్ని ప్రవక్త అని. ఎలీషా ప్రవక్తకు ఒక పేరు పెట్టాను నేను. ఏం పేరో తెలుసా? జలముల ప్రవక్త. ఈయనేమో అగ్నిని తీసుకొస్తాడు, ఆయనేమో మాట చెప్పి వర్షము పడకుండా నీళ్లను ప్రవహింపచేస్తాడు. ఎవరో? ఎలీషా ప్రవక్త. దాని సందర్భాన్ని తర్వాత ధ్యానాల్లో నేను మీకు చెప్తాను. కాబట్టి ఎలీషా ప్రవక్త జలాలు ప్రవహింపజేసినాడు మాట చెప్పి. విస్తారంగా జలాలు, మాటే, వర్షము లేదు, ఉరుములు లేవు, మెరుపులు లేవు, ఏమి లేవు, వర్షం విస్తారంగా ఏమొచ్చింది? వర్షం వచ్చి విస్తారంగా జలములు వచ్చినాయి. అద్భుతంగా దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా జలాలు తెస్తే ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు ఏం పంపించినాడు? అగ్ని ప్రవక్త. ఎక్కడ కావాలంటే అక్కడ అగ్నిని కురిపించుకోవచ్చు. ఎవరు? ఏలియా ప్రవక్త. ఎక్కడ కావాలంటే అక్కడ కురిపించేస్తాడు. ప్రభువా ఇదిగో దిగు, ఈ మాంసమును కాల్చేయి అంటే కాల్చేసింది. ఒకసారి అహజ్యా అనే రాజు సైనికులను పంపిస్తే, 2 పంచదశాధిపతులను తన యొక్క సైనికులను పంపిస్తే చెప్పాడు, నేనే దైవజనుడిని అయితే ఆకాశం అగ్ని దిగి నిన్ను 50 మందిని ఏం చేయను గాక, దహించును గాక. అంటే ఈ అగ్ని రావాలంటే ఇతను ఎక్కడ గుండా వెళ్ళాలి? అగ్ని దగ్గర ట్రైనింగ్ అవ్వాలి. అందుకే అగ్ని దగ్గర ట్రైనింగ్ అవుతూ వచ్చినాడు. దట్ ఈస్ ద ట్రైనింగ్ ప్లేస్. ఏది? సారేపతం. ఒకటి స్మెల్టింగ్ ప్లేస్, అగ్ని గల స్థలం అది, క్లిష్ట పరిస్థితులు కలిగిన స్థలం అది, ప్రతికూల పరిస్థితులు ఏలియాకది. 2 అది టెస్టింగ్ ప్లేస్, పరీక్షించే స్థలము. 3వది అది ఏ ప్లేసు? ట్రైనింగ్ ప్లేస్. అవును, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు అగ్నిలో నుండి మనల్ని తీయుటకు, అగ్నిలోని ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి అగ్నిలో ప్రత్యక్షమైన ప్రభు, అగ్నిలో ప్రత్యక్షమై మోషేకు ప్రత్యక్షమై ఇనప కొలిమిలో నుండి బయటికి తీసుకొచ్చానన్నాడు. బైబిల్లో చదువుతాం రండి. దేవుని వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. 11వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి ఇనప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనప కొలిమిలో నుండి, ఆ ఇనప కొలిమి అంటే మీరు పడిన బాధలు ఎలాంటివో తెలుసా? ఇనప కొలిమిలో ఇనుము ఎలా మెల్ట్ అయిపోతుందో, కరిగిపోతుందో, అంత బలమైన లోహమైనటువంటి ఇనుము సైతము ద్రవ రూపంలోకి ఎలా మారిపోతుందో, ఇనప కొలిమిలో నుండి మిమ్మల్ని నేను బయటికి తీసుకొచ్చినాను. అంటే ఈ ఇనప కొలిమిలో నుండి బయటికి రావటానికి, ఈ అగ్ని మంటల్లో నుండి వీళ్ళు బయటికి రావడానికి ఇక్కడ అగ్ని దగ్గర తర్ఫీదు అవ్వాలి మనుషుడు. అవును, మన ప్రభువు కూడా అగ్ని గంధకాలతో మండే గుండమునకు పాత్రులమైన మనలను విడిపించే దాని కొరకై నీ ప్రభువు కూడా ఏమయ్యాడో తెలుసా? రిక్తుడైనాడు, దీనుడైనాడు. నీ ప్రభువు కూడా ఏమయ్యాడో తెలుసా? ఆయన కూడా అగ్నిలో మాడిపోయినాడా? మీరంటారు, అగ్నిలో మారిపోయాడా? అగ్నిలో మాడిపోయాడా? ఆయన అగ్నిలో కాలిపోయాడా? అంటే సిలువలో గెత్సెమనే వనములో బాధలు పడ్డాడు. సిలువలో కఠోరమైన అగ్ని కంటే ఘోరమైన శ్రమలు ఆయన పడ్డాడు. ఆయన పడి ఆయన ఏమైనాడో తెలుసా? అగ్నిలో కాలిపోయినట్టుగా, అగ్నిలో పుటం వేయబడిన బంగారం ఎట్లుంటుందో అట్లా అయిపోయినాడు అని బైబిల్ చెప్తుంది. ఎందుకో తెలుసా? అగ్నిగంధకాలతో మండే గుండమైన 2వ మరణము నుండి నిన్ను విడిపించేదాని కొరక ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అగ్నిగుండం అనేటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితులు అనుభవించి ఆయన గురించి ఇలా రాయబడింది. ఆయన మరణమై తిరిగి లేచి, ఆయన 3వ దినాన తిరిగి లేచి 40 దినాలు అందరికి కడబెట్టి పరలోకానికి ఆరోహణమైన తర్వాత పద్మసు దీపంలో పరవాసి ఉన్న యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచంటాడు, ఈయన యొక్క పాదములు అగ్నిలో పుటం వేయబడిన అపరంజిన పోలినవి అన్నాడు. ఏం పోలినవి? అపరంజిని పోలినవి. ఎక్కడ పుటం వేయబడి? అగ్నిలో పుటం వేయబడి అపరంజిన పోలినవిగా ఉన్న ఈయన పాదాలు అని తాను చెప్పగలిగినాడు. అంటే నీ ప్రభువు కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు అనుభవించినాడు. ఎందుకో తెలుసా? నేను ఎక్కడి నుండి తేవటానికి? అగ్నిలో నుండి. ఏ అగ్ని? నిత్యాగ్ని. ఏ అగ్ని?
అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏ అగ్ని? గంధకములతో మండే అగ్ని. ఆ గుండము నుండి, ఆ రెండవ మరణం నుండి విడిపించే దాని కొరక ఆయన మహిమను వదిలి ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించినాడు. అందుకే యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఏ శిక్ష ఏమి లేదు, విధియు లేదు. నిన్ను నన్ను విడిపించడానికి ప్రభు గొప్ప కార్యం చేశాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసు దగ్గరకు వస్తారో, వారు అగ్ని నుండి ఏం చేయబడతారు? విడిపించబడతారు. దేవునికి స్తోత్రం. మన జీవితాలను దేవుడు అగ్ని నుండి విడిపించినాడు. అలాగే మన జీవితాలను దేవుడు అగ్ని నుండి విడిపించినట్టు ఇంకా నీ జీవితం అగ్ని నుండి విడుదల పొందలేదా? ఇంకా నువ్వు నరకానికి పాత్రుడువేనా? అయితే నీ ప్రభు నీ కొరకు మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి అగ్నిలో మలమల మాడిపోవాల్సిన నీ జీవితాన్ని విమోచించదాని కొరక అగ్ని లాంటి శ్రమలను అనుభవించినాడు ఆ ప్రభు. అందుకే మనం ఆ ప్రభుని అంగీకరించడం ద్వారా ఎవరైతే అంగీకరిస్తారో వారు విడుదల పొందేవారు అంటున్నారు. అందుకే చెప్తున్నాం దేవుని వాక్యంలో ఉండి, దట్ ఈస్ ద థర్డ్ ప్లేస్, ట్రైనింగ్ ప్లేస్. సారెపతుకు దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు? సారెపతుకు వెళ్ళమంటానికి గల కారణం, మొదటి కారణము స్మెల్టింగ్ ప్లేస్, రెండవ కారణము టెస్టింగ్ ప్లేస్, మూడవ కారణము ట్రైనింగ్ ప్లేస్, పరీక్ష. అది తర్ఫీదు స్థలం, ట్రైనింగ్ చేసేటువంటి స్థలం. ట్రైన్ చేయబడ్డాడు. ఇక్కడ ట్రైనింగ్ లేకుండా అక్కడ అగ్ని కురవటం కష్టం. ఎక్కడ? కర్మేలు పర్వతం దగ్గర ప్రభువా అగ్నిని పంపి మాంసమును కాల్చివేయి, దహించు, ఈ బలిపీఠం మీద మాంసం కాల్చివేయని ధైర్యంగా చెప్పగలిగా స్థాయిలోకి రావాలంటే ఇక్కడ ట్రైనింగ్ అవ్వాలి, ఈ సారెపతు దగ్గర. అందుకే దేవుడు అతను తీసుకొచ్చినాడు సారెపతుకు. తిరిగి నాలుగవ స్థలం ఏంటి? నాలుగవదిగా సారెపతులో ఉన్న నాలుగవ ప్రాముఖ్యత, విశేషత ఏమిటి అంటే, నాలుగో విషయాన్ని చాలా స్పష్టంగా జాగ్రత్తగా మనం ధ్యానించాల్సి ఉంది. ఏంటది అంటే, ఇప్పుడు ఆహాబు కంట పడకూడదు. ఆహాబు కంట పడితే ఇంకా దేవుడు ఏ స్థలానికి పంపినా ఏం ప్రయోజనం ఉండదు. అందుకే ఆహాబు యొక్క కంట పడకుండా ఇతడు సారెపతు అనే ఊరిలో భద్రంగా ఉంచబడాలి. వాస్తవంగా సారెపతు అనేటువంటి ఊరు ఆహాబుకి పెట్టింది పేరు, ఎందుకంటే మామగారి ఊరు. ఇప్పుడు దూతలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, అందరూ సెక్యూరిటీ ఉంది, అందరూ కాచుకొని ఉన్నారు. ఎక్కడ ఏలియా కనపడితే అక్కడ బంధించటమే. దూతలంతా పర్యవేక్షిస్తున్నారు. ఏలియా కనపడితే బంధించి తీసుకెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితులలో ఏలియాను ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచాలి. ఎందుకంటే ఆహాబు వెంటాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం 18వ అధ్యాయంలో కూడా చదివాం. దూతలను పంపించిన జనమైన రాజ్యమైన ఒకటైనా లేదు అని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్య ఏలియాను చాలా భద్రంగా దాయాల్సినటువంటి పరిస్థితి. భద్రంగా దాయటానికి దేవుడు ఎంచుకున్నటువంటి ప్రదేశం ఏంటి అంటే సారెపతు. సారెపతు అంటే మనం ఒక అర్థం చెప్పుకున్నాం, అగ్ని గల స్థలము అని. అగ్ని వలన ఉపయోగాలు ఏంటి? అగ్ని వలన ఉపయోగాలు ఏంటి అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి అగ్ని వలన. ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అగ్ని వలన? ఎన్నో ఉపయోగాలు మనం అగ్ని గురించి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగే వారం ఏంటున్నాం. అన్నిటిలోకెల్లా అతి ప్రాముఖ్యమైన ఉపయోగాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ ఉపయోగం ఏమిటి అంటే, అగ్ని అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది అంటే చదువుకుంటాం. మొదటి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. 2 Kings chapter 6 verse 17. 2 Kings chapter 16 chapter 6 verse 17. 6వ అధ్యాయము 17వ వచనం, 2వ రాజుల గ్రంథం 17వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. అగ్ని గుర్రముల చేత, అగ్ని రథముల చేత నిండి ఉండుట చూచెను. కాబట్టి ఇక్కడ అగ్ని గుర్రములు, అగ్ని రథాలను మనం గమనిస్తాం. ఎలీషా ప్రవక్తను కాపాడటానికి దేవుడు అగ్ని గుర్రములను, రథములను ఏర్పాటు చేస్తున్నాడు. అగ్ని అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే భద్రపరచటానికి, ప్రొటెక్షన్ కొరకు అగ్ని ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇంకా స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాటను మనం చదువుకుంటాం. ఆ మాట ఏమిటి అంటే జకర్యా గ్రంథము 2వ అధ్యాయము, జకర్యా గ్రంథము 2వ అధ్యాయం, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును,
నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. ప్రాకారము ప్రొటెక్ట్ చేసేది, ప్రాకారము భద్రంగా ఉంచేది, ప్రాకారము క్షేమముగా ఉంచేది. అందుకే ప్రొటెక్షన్ కొరకై అగ్నిని ఉపయోగించినాడు దేవుడు. అగ్ని ప్రాకారంగా నేను ఉంటా. ఎలీషా ప్రవక్తను బంధించడానికి సిరియనులు బయలుదేరి వస్తే వారి వశం నుండి విడిపించడానికి అగ్ని గుర్రాలు రథాలను దేవుడు ఏర్పాటు చేసి ఆ అగ్ని గుర్రాలు రథాల వలన ఎలీషా ప్రవక్తను ప్రొటెక్ట్ చేసినాడు. అదేవిధంగా అగ్ని ప్రాకారముగా నేను ఉంటాను నా ప్రజల చుట్టూ అని ప్రభు సెలవిచ్చినాడు. కాబట్టి అగ్ని ప్రాకారము ఎందుకు అంటే భద్రపరచడానికి. ఇప్పుడు సారెపత్ అనే ఊరిలో ఇతడు భద్రంగా ఉంటాడు అనేది దేవుని ఏర్పాటు. ఇతడు సుఖంగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు, ఆహాబు వశము కాడు, ఆహాబు నుండి తప్పించవచ్చు ఇతన్ని అని దేవుడే ఉద్దేశించి స్మెల్టింగ్ ప్లేస్ అని పిలువబడే ఆ యొక్క సారెపత్ అనే ఊరికి పంపించినాడు. అంటే నాలుగవదిగా ఈ స్థలం పేరేమని అనొచ్చు అంటే ఈ స్థలము ఎలాంటి స్థలము, ఏ ఆత్మీయమైన లక్షణాన్ని చూపించే స్థలము అనగా మనము చదువుకున్నట్లు దిస్ ఈజ్ ద స్పెషల్ ప్లేస్. ఎవరి కొరకు స్పెషల్ ప్లేస్ అంటే ఇదో ప్రత్యేకమైన స్థలం. ఎవరి కొరకు? ఏలియా కొరకు దేవుడు ప్రత్యేకించిన స్థలం, ఏ స్పెషల్ ప్లేస్. సారెపతు ప్రత్యేకమైన స్థలముగా కొంతకాలమే వాగులో నీరున్నంత కాలము ఏలియా కెరీతు దగ్గర పోషించబడ్డాడు. మిగతా కాలమంతయు పోషించబడింది సారెపత్ అనే ఊరిలోనే. మిగతా కాలమంతా ఉన్నది సారెపత్ అనే ఊరిలోనే. సారెపత్ అనేటువంటి పట్టణములోనే ఏలియా ప్రవక్త ఆ యొక్క కర్మేలు పర్వతానికి వెళ్ళి బలర్పించేంత వరకు కెరీతు నుండి బయలుదేరి వచ్చింది మొదలుకొని మళ్ళా కర్మేలుకు వెళ్ళి బలర్పించి దేవుడే యెహోవాయే దేవుడిని చాటించే దినం వరకు సారెపత్ అనే పట్టణంలోనే ఉన్నాడు. అంటే ఇది ఒక ప్రత్యేకమైన స్థలము, అంటే భద్రంగా ఉంచగలిగిన స్థలం. ఆహాబు కంట పడకుండా, శత్రువు వశము కాకుండా భద్రంగా ఉంచే స్థలము సారెపతు. అందుకే అగ్ని వంటి స్థలమైన సారెపతుకు దేవుడు ఏలియా ప్రవక్తను పంపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. అంటే ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఆ విషయము? వాస్తవంగా ఆ పొద మండుతుంది, కానీ అది కాలిపోలేదు. కారణం ఏంటో తెలుసా? సారెపత్ అనేటువంటి స్థలము క్లిష్టమైన స్థలమే ఏలియా ప్రవక్తకు. అది క్లిష్టమే, బహు క్లిష్టమైన పరిస్థితే. అయినను దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఏ క్లిష్టమైనా మనకి క్లిష్టము కాదు. అంటే అది మండుతున్నట్టు కనబడుతుంది, అందరికీ మండుతున్నట్టే కనపడుతుంది, కానీ కాలిపోయే పరిస్థితులు రానియడు దేవుడు. ఎందుకంటే దేవుని చేతిలో ఉన్నాం. ఏలియా ప్రవక్త దేవుని చేతిలో ఉన్నాడు. కాబట్టి నలుదిశలా మన జీవితాల్లో భయమును చూస్తున్నాం, నలుదిశలా భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా మనల్ని కృంగజేసే పరిస్థితులుగా కనబడుతున్నా మనము కృంగము. ఎందుకని అంటే మనము కృంగం ఎందుకు అంటే మనము దేవుని చేతిలో ఉన్నాం. ఏలియా ప్రవక్త కూడా అగ్ని లాంటి స్థలం అని పిలువబడే సారెపతుకు పంపడ్డా అది మండుతున్నట్టు కనబడుతున్నా కాలిపోయే పరిస్థితులేమి దేవుడు అనుమతించడు. అందుకే అదొక ప్రత్యేకమైన స్థలం, ఏ స్పెషల్ ప్లేస్. మొట్టమొదటి స్థలము సారెపత్ అంటే స్మెల్టింగ్ ప్లేస్, అంటే అగ్ని కలిగిన స్థలమని. రెండవ స్థలము టెస్టింగ్ ప్లేస్, పరీక్షించేటువంటి స్థలం, పరీక్షకు నిలిచినటువంటి స్థలం. మూడవదిగా ట్రైనింగ్ ప్లేస్, తర్ఫీదు ఇచ్చినటువంటి స్థలం. నాలుగో స్థలం ఏంటి? అదే స్పెషల్ ప్లేస్, ఒక ప్రత్యేకమైన స్థలం. అందుకే నేను అగ్ని ప్రాకారముగా ఉంటాను. అగ్ని మన జీవితాలకి భద్రతనిస్తుంది. కాబట్టి అగ్ని ప్రాకారంగా మన ప్రభు మనల్ని భద్రపరుస్తా అన్నాడు. ఎలీషా ప్రవక్త కూడా అగ్ని గుర్రాలు అగ్నిరథాలు పంపించి దేవుడు భద్రపరుస్తూ వచ్చినట్లు చూస్తాం. తిరిగి ఐదవదిగా ఆ స్థలాన్ని ఏమనొచ్చు మనం? ఐదవ ఆత్మీయ అనుభవం ఏంటి ఆ స్థలంలో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఐదవ అనుభవము అంటే, ఈ కష్టాలు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు? అక్కడే కెరీతు వాగు దగ్గరే ఉంచేస్తే సరిపోలా? మళ్ళీ సారెపత్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇదేమో అగ్నిగల స్థలం అని దీనికి ఒక పేరు. ఈ అగ్ని కలిగిన స్థలంలో ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు ఇవన్నీ పడుకుంటా ఈ మనుషుడు ఇవన్నీ చేయాలా అంటే, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటో తెలుసా?
ఈ కష్టాలు, ఈ అగ్ని పరీక్షలు ఉన్నాయే, ఈ బాధలు ఉన్నాయే, జీవిత కష్ట నష్టాలు ఉన్నవే, ఇవన్నీ కూడా దేని కొరకో తెలుసా? దేని కొరకో తెలుసా? మహిమ కొరకే. ఇవన్నీ మహిమ కొరకే. ఎంత మహిమ కొరకు? బైబిల్లో చక్కని మాట రాయబడింది. 8వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 8 వర్స్ 18. రోమా పత్రిక, రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 18. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుంటా. 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. కాబట్టి మహిమ, ప్రత్యక్షపరచబడిపోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, యజ్ఞం లాంటి పరిస్థితులు ఎన్నదగినవి కావు. ఇవన్నీ రాబో మహిమతో పోల్చుకుంటే ఈ శ్రమలు పెద్దవైనవేమి కావు. అందుకే ఈ యొక్క శ్రమలు, ఈ పరిస్థితులన్నీ మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాయో తెలుసా? మహిమకు మార్చేదాని కొరకే, మహిమ గల కార్యములు చూడగలిగేదాని కొరకే, మహిమ గల ప్రత్యక్షతను అనుభవించేదాని కొరకే దేవుడు ఈ కార్యములన్నీ మన జీవితంలో అనుమతిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో వచ్చిన కష్టమే, అగ్ని లాంటి శోధనే, శ్రమే, వ్యాధే, అనారోగ్యమే, కీడే ఏదో నీ జీవితంలో సంభవించినా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇది మహిమకే, ఇది మహిమకే. కాబట్టి ఇది మహిమకే. అందుకే ఓ భక్తుడు ఓ పాట రాసినాడు, అంతా నా మేలుకే, నా ఆరాధన యేసుకే అని. కాబట్టి అంతా నా మేలుకే. అంతా ఏది చేసిన దేవుడు నా మేలు కొరకే చేస్తాడు, అది మహిమ కొరకే చేస్తాడు. అందుకే ఏలియా జీవితంలో దేవుడి పరిస్థితులన్నీ వచ్చిన తర్వాత కాలంలో అతడు గొప్ప మహిమను చూడబోతున్నాడు, గొప్ప మహిమను పొందకపోతున్నాడు. ఏంటి ఆ మహిమ? దేవుడు తీసుకొచ్చిన ఉద్దేశం నెరవేరుస్తున్నాడు. అంతేకాదు భూమి మీద నుండి పరలోకానికి తీసుకుని పోబడుతున్నాడు. ఎంత మహిమగల ప్రత్యక్షతలోకి ఆ మనుషుడు వెళ్తున్నాడు. ఈ లోకంలో కొన్ని కష్టాలనేవి, శ్రమలనేవి, బాధలనేవి మనకు రావచ్చు, సంభవించవచ్చు. కానీ అగ్ని లాంటి పరిస్థితులు, మనల్ని కాల్చివేయాలనుకునే పరిస్థితులు రావచ్చు, కానీ కాలిపోవు. కానీ ఇవన్నీ సమకూడి నీ జీవితానికి ఏమవుతున్నాయో తెలుసా? మేలుగా, మహిమగా ఉంటాయి. 8:18లో మహిమ కొరకే శ్రమలు, 8:28లో మేలు కొరకే శ్రమలు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును ఏమవుతున్నాయి? సమకూడి జరుగుతున్నాయి. దేని కొరకు? ఇవన్నీ మేలు కొరకే, మేలు కొరకే. అందుకే యోసేపు అనేక పరిస్థితులు గుండా వెళ్ళి మేలుకై జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు కీడ్చే ఉద్దేశించి కానీ దేవుడు దాన్ని ఏం చేసినాడు? మేలుకై చేసినాడు. అక్కడ పొద మండుతుంది, కానీ అది కాలిపోలేదు. ఆ మహిమను చూడగలిగినాడు. ఎవరు? మోషే భక్తుడు ఆ మహిమను చూడగలిగినాడు, గొప్ప మహిమను చూడగలిగినాడు. చూచి భవిష్యత్తులో ఐగుప్తు దేశంలో ఎదురుకావే పరిస్థితులన్నిటికీ ఆ పొదే జవాబు, ఆ పొదే నిదర్శనం, ఆ పొదే అతని జీవితం అంతటికీ, ఆ పొదలో ఉన్న సన్నివేశమే అతని జీవితాన్ని అంతవరకు నడిపించడానికి కారణమైంది. అందుకే ఇప్పుడు వచ్చే ఈ పరిస్థితులు ఉన్నాయే, ఇవి మనకు మహిమ కొరకే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సారెపతికి తీసుకువెళ్ళాడు దేవుడు. ఆ స్థలములో దేవుని మహిమను కన్నులారా చూడగలిగాడు. తాను ఏ మహిమనైతే కన్నులారా చూడగలిగినాడో అంతకు మించిన మహిమను కన్నులారా ఇశ్రాయేలు ప్రజల కళ్ళ ముందు చూపించాడు. వారి కన్నులు చూచిన ఆయన మహిమను, అద్భుతంగా ఆయన కన్నులు, ఇశ్రాయేలు యొక్క కన్నులు ఆ మహిమను చూచి వారి పొరలు రాలిపోయి కేకలేస్తున్నారు. ఏమని? యెహోవాయే దేవుడు అని. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలేస్తున్నాడు. ఈ మహిమ గల ఈ పరిచర్య మనుషుడు చేయాలంటే ఈ పరిస్థితికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సారెపతు అనే ఊరికి వెళ్ళాలి. అంటే 5వదిగా ఏంటి ఈ స్థలము? ఎలాంటి స్థలం అంటే దేవుని మహిమను ప్రతిబింబింపచేసే స్థలము సారెపతు. ఇంత నూనె, ఇంత పిండి ఎన్నప్పాలు అవుతాయి? 2 అప్పాలు అవుతాయి. నేను నా కొడుకు తిని చచ్చిపోతాం, అందుకే పొలలేరుకుంటున్నాం అని చెప్పిన ఆ స్త్రీ చచ్చిపోలేదే? అని చెప్పినటువంటి ఆ స్త్రీ అనేక దినాలు పోషించబడిందే. వాళ్ళిద్దరే కాదు, ఏలియా కూడా వాళ్ళతో ఉన్నాడే. వాళ్ళందరూ పోషించబడ్డారే. ఇది మహిమగాక మరేమీ? ఎప్పుడైతే నీ జీవితంలో ప్రభు ఇష్టానికి లోబడతావో దేవుని మహిమ నీ జీవితంలో కుమ్మరించబడుతుంది. దేవుని ఇష్టానికి ఎన్ని పరిస్థితులున్నా, ఏ ఇబ్బందులు కలిగిన స్థలమని మన జీవితాలకు, మన మనసుకు తోచొచ్చు. అది బాధ కదా, అది భయంకరం కదా, అది ఇబ్బంది కదా, అది కష్టం కదా, ఎట్లా పోతాం మనం అక్కడికి అని అనుకోవచ్చు. కానీ నీవు దేవుని చిత్తానికి లోబడితే మహిమ కుమ్మరించబడుతుంది, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి.
దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావమును అనుభవిస్తావు, అనేకులకు అనుభవింప చేయగలుగుతావు. ఇవి చేయటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవునికి లోబడి దేవుడు చెప్పినట్లు మనం చేస్తే అవి మన జీవితంలో అనుభవించే వారమంటున్నా. అలా అనుభవించిన భక్తుడు ఎవరో తెలుసా? ఏలియా. అయినను అతడెవరో తెలుసా? మన వంటి స్వభావం కలిగిన ఎవరు? మనుషుడే. నీ వంటి, నా వంటి, మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆయన ఎన్ని అద్భుతమైన కార్యాలు ఆ మనుషుడు చేయగలిగినాడో మనం చూడగలిగే వారమంటున్నాం. అందుకే ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకో. 5 స్థలాల గురించి నేను చెప్పాను. అది సారేపతుకు దేవుడు పంపించినాడు. సారేపతు అంటే సామాన్యమైన స్థలం కాదు. ఆహాబు యొక్క మామగారి పట్టణం అది. ఆ పట్టణములో ఈ మనుషుణ్ణి దేవుడు భద్రంగా ఉంచినాడు. అంటే ఇక్కడే భద్రంగా ఉండగలడు. అక్కడ మామగారి ఊరు, మామగారికి ఎవరు శత్రువు, ఆ శత్రువును బాగా పట్టించవచ్చు వాళ్ళు. కానీ మామగారి ఊరిలో పెట్టి కూడా దేవుడు ఏం చేసినాడు? భద్రంగా ఉంచినాడు. మామగారి యొక్క రాజ్యములో భద్రంగా ఉంచినాడు. ఎవరిని? ఏలియాను భద్రంగా ఉంచినాడు. అంటే మామగారి యొక్క కోటరీలో, మామగారి యొక్క మంది మార్బలము, సైనిక పహారా కాస్తున్న పరిస్థితుల్లో అక్కడ భద్రంగా ఉంచటము ఇది మహిమగాక మరేమి? ఇది మహిమగాక ఏమి? శత్రువు ఎదురొచ్చే సింహానికి ఎదురెళ్ళినట్టు, సింహం ఎదురొస్తుంటే ఎదురొచ్చే సింహానికి ఎదురెళ్ళినట్టుగా అన్నీ తెలిసి ఉన్న స్థలంలోకే తీసుకువెళ్ళి పెట్టాడు. ఎవరిని? ఏలియా. కానీ అక్కడ దేవుడు ఎలా ఉంటాడు తెలుసా? అగ్ని ప్రాకారంగా ఉంటాడు. ఆహాబు కాదు కదా. ఏ శత్రువు ఏలియాని టచ్ చేయలేడు, ముట్టలేడు. కారణం ఆయన మహిమ కలిగిన వాడు. అందుకే ఆ మహిమ కలిగిన ప్రత్యక్షత మన జీవితంలో కూడా ఇవ్వాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. కాబట్టి మనం లోబడి ప్రభువుకు విధేయత చూపినప్పుడు ఈ గొప్ప కార్యములు మనం చూడగలిగే వారమంటున్నాం. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై అంటున్నాడు. ఏమని? నీవు లేచి నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతుకు వెళ్ళి అక్కడ ఉండుము. సారేపతుకు దేవుడు పంపుట్లో గల ఉద్దేశం ఏంటో మనం చూడగలుగుతూ వచ్చిన వారమంటున్నాం. ఏంటి ఆ ఉద్దేశం? సారేపతుకున్న లక్షణాలు ఏంటి? దేవుని వాక్యంలో మనం చూసాం. మొట్టమొదటి ప్లేసు స్మెల్టింగ్, అగ్ని కలిగిన స్థలం. 2 అగ్ని కరిగించే స్థలం. 2 టెస్టింగ్ ప్లేస్. 3 ట్రైనింగ్ ప్లేస్. 4 స్పెషల్ ప్లేస్. 5 గ్లోరియస్ ప్లేస్, మహిమను ప్రస్ఫుటంగా చూపించే స్థలము, దేవుని మహిమను అనుభవించిన స్థలము సారేపతు అనే ఊరు, అనే పట్టణం. కాబట్టి ఇలాంటి ఆధిక్యతలు కలిగిన స్థలానికి దేవుడు తీసుకుని వెళ్తూ వచ్చినాడు. కారణం ఏంటో తెలుసా? రేపు మహిమను వెల్లడి చేయాలా పర్వతం దగ్గర. అందుకే ఆ స్థలానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. మన జీవితాల్లో కూడా మనం జీవితం ద్వారా అనేకులకు మహిమను వెల్లడి చేయడానికి మనము కూడా కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నాము. అయితే దాని గురించి మనం ఏమవసరం, దిగులు చెందవసరం, కలవరపడవసరం, ధైర్యంగా ప్రభు వైపు మనం చూస్తాం. అందుకే మనం పాడుకున్నాం, మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ పరిస్థితులు ఉన్నా మేము భయపడము, కారణము మా ప్రభు ఉన్నాడని ధైర్యంతో అలా ముందుకు సాగునట్లు ప్రభు మనకి సహాయపడును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద కరండి. మనం పరీక్షించుకుందాం. కొన్ని విషయాలు మన జీవితాలను పరీక్షించుకొని మనం ఒక తీర్మానం చేసుకుని స్థలాన్ని విడిచి వెళ్తాం. సారేపతుకు వెళ్ళు. సారేపతు అంటే ఏంటి? సారేపతులో ఉన్న లక్షణాలు ఏంటి? ఈ దినాన దేవుని వాక్యంలో మనం చూడగలిగినాం. కాబట్టి మన జీవితాలను మనం ప్రభువుకు అప్పగించుకున్నాం. లోబడతావా దేవునికి? అగ్నిని చూపించి, పొదలో అగ్నిని చూపించి, అగ్ని కొలిమిలో ఉన్న మనుషులను విడిపించటానికి దేవుడు మోషేకు ప్రత్యక్షమైనాడు. అగ్నినే స్థలానికి పంపించి అగ్నిలో ఉన్న అగ్నిని కురిపించి ఇశ్రాయేలు కన్నులు తెరిపించడానికి అగ్నినే స్థలానికి ఏలియాను పంపించినాడు. అగ్నిలో ఉన్న మనలను, నిత్య నరకమనే అగ్ని గంధకాలుతుమండే గుండములో పాలు పొందే మనలను విడిపించడానికి నీ ప్రభు మహిమను విడిచి లోకానికి వచ్చి అగ్ని అనే శ్రమలను, భయంకరమైన ఘోర పరిస్థితులు, అగ్ని కంటే ఎక్కువైన పరిస్థితులను ఆయన భరించినాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పద్మసు దీపములో యోహాన్ అంటాడు, ఆయన పాదములు అగ్నిలో పుటం వేయబడిన అపరంజిని పోలినవే అని చెప్పినాడు. ఇలాగు నీ ప్రభు నీ కొరకాయ అంతగా చేస్తూ వచ్చినాడు. ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వారి జీవితాల్లో ప్రభు వైపు చూడగలుగుతారు. అంతేకాదు వారి జీవితాల్లో వారు ప్రభుని ఎరగలిగిన వారుగా,
వారి జీవితంలో వారు ఆ నరకము నుండి అగ్నిగంధకాలతో మండే గుణము నుండి తప్పించబడిన వారిగా చేయబడతారు. ఇంకో ఆధిక్యత నీకు కావాలంటే యేసును అంగీకరించు, యేసు దగ్గర రా. యేసులో ఉంటే శిక్ష లేదు, యేసులో లేకపోతే అగ్నిగంధకాలతో మండే గుండం. ఆ పరిస్థితులు విడుదల పొందు, ప్రభువు నీకు సహాయపడతాడు. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ప్రేమల తండ్రి, నమ్మకమైన దేవా, ఇష్టమైన పరిశుద్ధ నామమున మరోసారి మీ పాసందుకు వస్తున్నాం. ఈ రాత్రి మీరు ఇచ్చిన మీ లేఖనాలను బట్టి స్తోత్రాలు. ప్రభువా, సారెపతు అనే ఊరిని గురించి ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకే వందనాలు. అవును ప్రభువా, నీ ఉద్దేశాలు ఎంతో గొప్పవి, అవి మా జీవితాలకు అంతు చిక్కనవి, అంతు పట్టనవి. మా తలంపుల కంటే మీ తలంపులు ఎంతో ఉన్నతమైనవి. అలాంటి తలంపులు మా పక్షంగా కలిగి ఉన్నారు. ఏలియా విషయంలో కూడా అలాంటి తలంపులు కలిగి ఉన్నారు. కలిగి ఉండి ఏలియాను ప్రభువా కెరీతు నుండి సారెపతు అనే ఊరికి మీరు తీసుకెళ్ళినట్లు గల ఆంతర్యమేంటో మీరు చూపించినందుకై స్తోత్రాలు. ఈనాడు మా జీవితాల్లో మాకు ఏం నేర్పాలని పరిస్థితులు అనుమతిస్తున్నారో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నిజమే ప్రభువా, కొన్ని పర్యాయాలు నిరాశ నిష్ఫలకు గురై ఎదురైన పరిస్థితులను బట్టి కుంగిపోయి కలవరం అయిపోతున్న మా జీవితాల్లో గ్రహింపు లేని వారంగా ఉన్న మాకు మీ వాక్యంలో నుండి మీరు ఇచ్చిన గ్రహింపు కొరకే వందనాలు. ఆ గ్రహింపు కలిగి లోకంలో మీకు నమ్మకస్తులంగా జీవించుటకై కృప దయచేయండి. ప్రభువా, అగ్ని కరిగించే స్థలం అని పిలువబడే ఆ యొక్క సారెపతు అక్కడ అతన్ని పరీక్షించి, అక్కడ అతన్ని తరిఫీదు చేసి, అక్కడ అతన్ని భద్రపరిచి, అక్కడ అతనికి మీ మహిమను చూపించి భవిష్యత్తులో మహిమను కనుపరిచే ఆ గొప్ప పరిచర్య కొరకై మీరు సిద్ధపరుస్తున్న రీతి కొరకు వందనాలు. ఏ ఉద్దేశంతో మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారో, ఏమి మా ద్వారా జరగాలను నిశ్చయించినారో వాటి కాలంలో జరుగునట్లుగా మమ్మల్ని కూడా మీరు ఆత్మీయంగా సిద్ధపరచవలసిందిగా కోరుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మమ్మల్ని హెచ్చిస్తూ ప్రభురక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పుణ్య పరిశుద్ధ నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమను ప్రణేశ్వరీశ్వర వారి యొక్క కృప పరిశుద్ధాత్మికమైన సహవాసం సమాధానం ఇప్పుడు ఇక్కడ చేరును మనందరికీ సర్వలోకంలో తను ప్రేమించు వారికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.